హాయ్ అండి. ఈరోజైతే నేను మీకు ఒక మంచి లంచ్ రెసిపీని అయితే చూపిస్తానండి. పచ్చి బఠానీ, ఉల్లగడ్డ కర్రీ అండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక 8 ఉల్లగడ్డలు తీసుకొని ఇప్పుడు ఆ ఉల్లగడ్డలన్నిటిని మనము నీళ్ళు పోసుకుందాము. నీళ్ళు పోసుకొని చక్కగా ఉడకపెట్టుకుందామండి. మెత్తగా బాగా ఉడకపెట్టండి. ఉడకబెట్టేసి చిన్న చిన్న పైన పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్‌లో పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక కడాయిలో ఒక 7, 8 స్పూన్ల ఆయిల్ వేయండి. ఒక 3 లవంగాలు, ఒక పట్టా వేయండి. ఇప్పుడు మనం పోపు దినుసులు వేద్దామండి. ఆవాలు, జీలకర్ర, పచ్చనపప్పు వేద్దాము. అవి చిటపట అనిన తర్వాత ఒక ఆనియన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. ఆనియన్ బాగా వేగనిద్దాము. పచ్చివాసన పోయి ఆనియన్ చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనిద్దాము. కొంచెం కరివేపాకు వేసుకుందాము. కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద వేద్దామండి. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేద్దాము. ఇప్పుడైతే ఒక 3 టమోటాలు మిక్సీ పట్టుకున్నానండి. టమోటా ప్యూరీ వేసుకుందాము. ఇట్లా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బావుంటుందండి కూరకి. మనకు గ్రేవీగా కూడా చాలా బాగుంటుందండి తినేటప్పుడు కూడాను. ఇలా టమోటాలు జ్యూస్ చేసి మిక్సీ పట్టుకొని వేసుకోవడం వలను ఇప్పుడు బాగా వేగనిద్దామండి ఆయిల్‌లో. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వచ్చి పసుపొడి వేద్దాము. ఇప్పుడు 1:30 టీ స్పూన్ వచ్చి కారపొడి వేద్దాము. ఇప్పుడు బాగా నూనెలోనే నీకు మొత్తము గ్రేవీ బాగా చక్కగా నీకు ఉడకాలండి. బాగా అప్పుడైతే టేస్ట్ బావుంటుంది మనకు. దగ్గర పడేంత వరకు బాగా ఫ్రై చేద్దాము. ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేశాను. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వచ్చి జీరా పౌడర్ వేశాను. ఇప్పుడు ఒక టీ స్పూన్ వచ్చి గరం మసాలా పౌడర్ వేశాను. ఇప్పుడు బాగా వేగనిద్దాము. అవి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా బాగా వేగనిద్దాము. ఇప్పుడు బాగా నూనె పైకి తేలుతా ఉంది కదండీ! బాగా వేగిపోయింది. ఇప్పుడైతే మనం సాల్ట్ వేద్దాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ వేసుకోండి ఎక్కువ. ఇప్పుడైతే పచ్చి బఠానీ అండి నేను ఉడకపెట్టి తీసుకున్నాను. ఒక 3/4 కప్ అయితే వేస్తున్నాను పచ్చి బఠానీ. ఇప్పుడు బాగా దాంట్లో బాగా కలుపుతాము. కాసేపు బాగా ఫ్రై చేద్దాము. ఇప్పుడైతే మనం ఉల్లిగడ్డ ముక్కలు వేద్దామండి. ఉల్లిగడ్డ ముక్కలు వేసి బాగా కలుపుతాము. ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలకి అన్నీ పట్టేటట్టుగా బాగా కలపండి. కాసేపు ఫ్రై చేద్దాము. ఒక 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం నీళ్ళు పోసేద్దామండి. మన కూరకు సరిపడా నీళ్ళు పోసుకుందాము. పోసుకొని ఇప్పుడు బాగా ఉడకనిద్దాము. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కూరని బాగా ఉడకనిద్దాము. ఇప్పుడు కూర దగ్గరికి వచ్చేసింది కదండీ! నూనె పైకి తేలింది కదా! ఈ టైంలో మనము కొత్తిమీర వేద్దాము. ఎంతో టేస్టీగా ఉండే పచ్చి బఠానీ ఉల్లగడ్డ కూర అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్‌లోకి, చపాతీలోకి, పరోటాల్లోకి టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. సూపర్‌గా ఉందని మీరే చెప్తారండి. అంత బావుంటదండి రెసిపీ మటుకు. పచ్చి బఠానీ వేయడం వల్ల కూడా దాని టేస్ట్ చాలా బావుంటుందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.